సార్. సార్ చూస్తా ఉండంటే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ హత్య రాజకీయాలు జరుగుతా ఉన్నాయి. చూస్తే రాజకీయమేమో శ్రీకాళహస్తిలో జరిగింది. హత్య ఏమో పక్కన రాష్ట్రంలో జరిగింది. ఇది అసలు బిహైండ్ ద ట్రూత్ ఏముంది సార్? బిహైండ్ ద ట్రూత్ అనే కన్నా ముందు ప్రజలకి ఏది నిజం చెప్పేదానికన్నా ఫస్ట్ మనకి ఈ తపాలా ఛానళ్ళు ఉన్నాయి కదా, బుర్రకెత్తుకుని గవ్వ తట్టబట్టి తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీ మీద వేసేద్దామని ఎప్పుడైతే ప్రయత్నం మొదలైందో ఖచ్చితంగా అది వాళ్ళు కెలుక్కున్న విషయం అని ప్రజలు ఫస్ట్ గ్రహించగలిగితే తర్వాత పని అందరికీ సులువు అవుతుంది. లేదంటే వీళ్ళు పెట్రోల్ బంకోడు వైఎస్ఆర్సీపీ యాస్పరెంటు ఇలాంటివన్నీ తెగ మాట్లాడేస్తున్నారు. అసలు సాధారణంగా ఒక వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అంటే కాళహస్తి మదన్న. ఆయనే ఈసారి కాదని వాళ్ళ అమ్మాయికి టికెట్ వచ్చేస్తుందేమో అని భయపడినంత క్యాండిడేచర్లు అక్కడ ఉన్నాయి వాళ్ళిద్దరికి. అంటే కాళహస్తి పరంగా వైఎస్ఆర్సీపీకి క్యాండిడేట్ అన్నది ఎస్టాబ్లిష్మెంట్ ఉంది కదా, లేని నియోజకవర్గం వీళ్ళు ఎలాగా లాస్ట్ టైం ఓడిపోయారు కదా, క్యాండిడేట్ సరైనోడు కాదు కాబట్టి ఈవిని తీసుకెళ్ళి ఏదో ఉద్ధరించేద్దామని. ఈవిడికే దిక్కులేదు వాళ్ళ పార్టీ పరంగా, పొత్తానుగానే పక్కెళ్ళి ఆడుకొని చెప్పారు. ఇవన్నీ అర్థం చేసుకుంటే క్రిస్టల్ క్లియర్గా తెలుస్తున్న విషయం ఏంటంటే ఇది జనసేన వర్సెస్ తెలుగుదేశం ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అయింది? మీరు రాష్ట్రంలో కొన్ని పరిణామాలు గమనించండి. ఏవైతే అంటున్నారో ఇప్పుడు అలా ఎమ్మెల్సీ మర్డర్, ఎవరిని డ్రైవర్ని చంపేశారని చచ్చిపోయారు కదా 5 ఏళ్ళ పాటు. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? రివర్లో డ్రైవరు, అక్కడేమో ఎమ్మెల్సీ డోర్ డెలివరీ. ఇదే కదా ఈ రివర్లో డ్రైవర్ అన్న విషయం. కనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే వెనక్కి వెళ్దాం, ముందుకెళ్దాం. సాధారణంగా నేను అభ్యర్థిని నిలబెడుతున్నా, నువ్వు నిలబెట్టొద్దు అన్నప్పుడు ఏం చేస్తారు? అక్కడ రూపాయి అర్థం ఇవ్వకుండా ఎవడన్నా నామినేషన్ విత్డ్రా చేసుకుంటాడు. ఆఫ్టర్ ఆల్ ఇండిపెండెంట్ క్యాండిడేట్, ఓ జనసేన క్యాండిడేట్ పరంగా అక్కడ ఫుల్ ఎస్టాబ్లిష్మెంటు, అక్కడ వాళ్ళ ఓటు బ్యాంక్ ఏంటో అందరికీ తెలిసిన విషయమే. కాళహస్తిలో తగడం బగడం అనడానికి రెడీ అయిపోయిన జనసేన తెలుగుదేశం. మనకి ఇంకా మంచి క్లూ ఏంటంటే సుధీర్కి ఎప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయింది, కుతుకుల్లోకి వచ్చిన తర్వాత, ఇంకా పేక మీదకి వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు. అంటే అప్పటిదాకా టగ్ ఆఫ్ వార్ నడిచినట్టే కదా. టగ్ ఆఫ్ వార్ నడిచినప్పుడు పాసిఫికేషన్ లేకుండా ఏదైనా జరుగుతుందా? అంటే పాసిఫికేషన్ జరిగినట్టే కదా. అది ఫైనాన్స్ అవనండి, లేదంటే రాబోయే రోజుల్లో సమన్వయంతో పనిచేసే దగ్గర సాధారణంగా లోకల్ పనులు వాటాలే ఉంటాయి కదా. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయా? అక్కడే కదా చేయడం ఉంటుంది. ఇది ప్రజలు ఫస్ట్ గ్రహిస్తే ఇప్పుడు మనం మాట్లాడడానికి సులువు అవుతుంది అసలు ఏం జరిగింది అన్నది. ఈయన ఉద్యోగం ఎప్పుడు మార్పించారు? వీడి కోర్టు ఆపరేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నాడు? వీడికి 50 లక్షలు డబ్బులు ఇచ్చినాడు వాడు. జస్ట్ లైక్ ఈ దస్తగిరి గడి మాటరే, వీడికి డబ్బులు ఇచ్చారట, డబ్బులు దొరికేట సిఏబి వాళ్ళు అందరూ మాట్లాడేస్తారు. కానీ ఆడు మాత్రం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్లో బయట తిరుగుతుంటాడు. సేమ్ ఇది కూడా అంతే. వీడు మొత్తం పని అంతా చక్కబెట్టేశాడు. వీడు మళ్ళీ లేటెస్ట్గా వచ్చి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తేనే కదా పిలిచి 4 పీకిన ప్రాసెస్లో చచ్చిపోయాడు. ఎడ్డుమోలోకాలకి తెలిసిన విషయం తెలియని విషయం నాకు తెలియదు, కానీ ఈడు కోర్టు ఆపరేషన్ చేస్తుంటే ఇంకో 4 తపేల వాళ్ళని పెట్టుకొని తీసుకెళ్ళి చెన్నైలో తగలెడితే ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ఉంటుందా? వెనకాతలో సుధీర్ ఆధ్వర్యంలో నడుస్తున్న కథకలే అందరికీ తెలుసు. ఎందుకంటే కొన్ని రోజుల ముందు పిచ్చి పిచ్చి ఆశలు వేసి డబ్బులు అడిగితే నీ దగ్గర ఉన్న వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఏం పిచ్చి పనులు చేసావో అన్నది ఎస్టాబ్లిష్ అయింది. దీని అంతటికన్నా జహాపనా తుజి గ్రేటో అని 3 Idiots సినిమాలో చూడండి, ఆడు ప్యాంట్ ఇప్పేసినట్టు ఇలా అన్నట్టు భూము తెల్లారక మునుపు జనసేన పార్టీ పరంగా ఏదైనా చిన్న మాట వస్తే టక తిరువూరులో సస్పెండ్ చేసేసాడు. ఇక్కడికి వచ్చేసరికల్లా టీ రామారావుని సస్పెండ్ చేశారు. ఈ అమ్మాయిని ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించాడు. ఇది ఎక్కడ కొత్త రాజకీయ పవన్ కళ్యాణ్ గారి పార్టీకి? మీరు ఇది గమనిస్తున్నారా? అంటే నేను అతి దగ్గరలో మా అన్నయ్యలాగా బీజేపీలోనో తెలుగుదేశంలో కలిసిపోయే దగ్గర ఇలాంటి తలకాయ నొప్పులన్నీ నాకెందుకు, నేను ఎంతసేపు తెలుగుదేశంకి జై అనాలి. నాతో పాటు మీరు కాదు, నాతో పాటు తెలుగుదేశమే అన్న కోణాన్ని కూడా నిశ్చితంగా గమనించండి. ఇక్కడ పైపచ్చి ఎక్కడ ఈ రివర్లో డ్రైవర్ అన్న పదం ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిపోద్దో అని ఎమ్మెల్సీ డోర్ డెలివరీకి జీటుగా ఇది ఎక్కడ ఎక్కువగా అట్రిబ్యూట్ అవుతుందో అని దీనికి పాసిఫై చేయడానికి టక పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి ఇప్పుడు ఈ డిబేట్ ఎలా మొదలుతారంటే ఎమ్మెల్సీ గారిని మీరు సస్పెండ్ చేశారా, 3 రోజు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు, 103 రోజుల తర్వాత జైల్లోంచి బయటకు వచ్చాడు, సస్పెండ్ చేశారు పార్టీ. ఇది ప్రొసీజర్ జరిగింది అక్కడ. కానీ తర్వాత విషయాలు మళ్ళీ తెచ్చుకున్నారట. మాకు ఇవన్నీ అనవసరం.
ఇక్కడ జరిగిన దానికి అక్కడ జరిగిన దానికి రెండు ఈక్వల్ కాదా ప్రజలు ఫస్ట్ గ్రహించండి. ఈ రివర్లో డ్రైవరు డోర్ డెలివరీ ఈక్వలెంట్. రెండోది కొట్టినోడోడు చంద్రబాబు, కోటా చంద్రబాబు. ఆయన భర్త. వీళ్ళిద్దరు కోతి పనులు ఆడి చేతి మీద అక్కాన్ని రాయించుకున్నా సరే చేసిన యదవ పనులు ఆ వీడియోలో చూశారు. చూసిన తర్వాత ఎవరికైనా భర్త స్థానంలో ఉన్నాడికి మండుతుంది, కొట్టారు. దీనికన్నా ముందు బేరసారాలు వీళ్ళే 50 లక్షలు ఇస్తామన్నారు. అది ఆల్రెడీ 50 లక్షలు సక్సెస్ఫుల్ మిషన్ అయిపోయింది. ఇప్పుడు ఈ డిమాండ్ చేస్తుంది ₹1 కోటి. అంటే నెరేటివ్స్ ఎట్లా ఉన్నాయి? ఒకటి అక్కడ క్యాండిడేచర్ని జస్టిఫై చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అన్నట్టు. అంటే క్యాండిడేట్ లేని వైఎస్ఆర్సీపీ అంటే అది మన ఆన్సర్ నేనే చెప్పాను మధు గారు అక్కడ. ఇంత అబద్ధాలతో ప్రజల్ని ఎలా పక్కదారి పట్టిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి మీడియా పరంగా. అంటే నువ్వు రెడీగా ఉండరా, నేను బ్రహ్మానందం గారి స్క్రిప్ట్ రెడీగా ఉంది నా దగ్గర, గంగతో రాంబాబు సినిమా రెడీ, సాయంత్రంకి ఏం జరిగిన ఇక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఇది. చెన్నైలో తీసుకెళ్ళి శవాన్ని పడేయడం నదిలో, తదనంతర పరిణామాల్లో పోలీస్ కంప్లైంట్ ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు అని చెప్పడం. కానీ సుధీర్కి ముందుగానే తెలుసు అనేది ఒక మాట ఉంది కదా సార్ మీడియాలో. తెలుసు అంట. మ్యాన్ బిహైండ్ ఆయన మాత్రం అందరూ చెప్తున్నారు. ఈయన నడిపించింది, బ్లాక్మెయిలింగ్ దాకా వెళ్ళింది ఆయనే అనేది కాళహస్తి టాక్. సో ఈ విధంగా చూసినా సరే ఈ హత్యా తరహా రాజకీయాలు ఈ దరిద్రానికి ఎక్కడో ఫుల్ స్టాప్ పడుతుందంటే ఏ రోజుకి ఆ రోజు. తెల్లారు లేస్తే రెడీగా వీళ్ళు ఇసుకతట్ట పేడతట్ట పెట్టి మన ముఖానికి రెడీగా పెడుతున్నారు. దాని మీద డిస్కషన్ నడుస్తూనే ఉంది. సో ఇది ఒక 15 రోజుల పాటు కాలక్షేపం ఉంటుంది మీడియాలో. ఇదైతే వాస్తవం. నాకైతే నేను చూసిన కోణం అయితే నాకు ఇలాగే కనబడుతుంది. కాదంటే చెప్పండి, వేరే విధంగా చెప్పచ్చు. వేరే విధంగా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఇస్తున్న నిన్నాడు మాట్లాడిన మాటలు ఇంటే పెట్రోల్ బంక్ కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. ఏంటి ఇది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎలా జస్టిఫై అవుతుంది? ఈవిడ కాళహస్తి ఏమైనా గొడ్డుపోయిందా అంటే, కాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే మదన్న వాళ్ళ అమ్మాయిని ఈసారి టికెట్ వచ్చినంత పనే మళ్ళీ మదన్నకి టికెట్ ఇచ్చారు. అవునా కదా? కాకపోతే ఆ లేడీ ఎవరైతే వెళ్తుందో పోలీస్ వ్యాన్ దిగినప్పుడు ఆమె క్లియర్గా చెప్పింది, ఖచ్చితంగా ఎమ్మెల్యే హస్తం ఉంది నేను వెనకాల అని చెప్పుకుంటూ కూడా వెళ్తూ ఉంది. మళ్ళీ దీన్ని వైసీపీకి ఎందుకు ముద్ర వేస్తున్నారు? వీళ్ళు ఏది చేసిన మన అదృష్టం ఇంకా అది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో జరుగుంటే ఇప్పటికి అప్పుడే వైఎస్ఆర్సీపీ జెండాలు గుణపాలని పాతేసిందరు చుట్టుపక్కలంతా. తమిళనాడు కాబట్టి ఇప్పుడు ఆ కేసు తమిళనాడు నుంచి, అదే చెన్నై పోలీస్ నుంచి ఇక్కడికి తీసుకొస్తారా సార్ ఏపీ పోలీస్? తెచ్చేస్తారు. తెచ్చేసి సమన్వయం కూడా చేసేస్తారు వాళ్ళిద్దరిని. ఇప్పుడు చూస్తాం ఏం జరుగుతుంది. మీకు ఎందుకు ప్రమాణ స్వీకారానికి ముందు ఒక ఎమ్మెల్యే రాసలీల టైంలో తిరుపతి లాడ్జ్లో దొరికితే నెక్స్ట్ డే ఏమైంది? తెల్ల పౌరాలు ఎగరేసేసారు శాంతి చర్చలు. నిన్న కాక మొన్న కిరణ్ రాయల్ది ఏమైంది? ఎక్కడైనా చర్చించబడుతుందా? లేదు సార్. పౌరాలు ఎగరేసేసారు. పార్టీ సస్పెండ్ చేసినా సరే సానుభూతి పరుడు కోణంలో ఆ తపేలా స్థానంలో కూర్చొని నిలవేస్తుల వాద్యం జరుగుతూనే ఉంది. గమనించారు మీరు అది? అవును సార్. ఇంకా మిగిలింది ఏంటి? కాళహస్తి. ఇది కూడా అంతే. కాలగర్భంలో చరిత్ర ఏం చెప్తుందో అలాగే కలపడానికి వీళ్ళు మార్గాలు సుగమాలు చేసి కూర్చొని ఉన్నారు. తిరుపతి ఎమ్మెల్యే రాసలీలలు ముసుగు మాస్క్ వేసి 2 రోజులు ఓవర్ యాక్షన్ చేసింది అమ్మాయి. తర్వాత ఏమైంది? కథ కంచికి మనం ఇంటికి. ఇది మూడోసారి. అది ఒకటోసారి, రెండోసారి కిరణ్ రాయలు, మూడోసారి కాళహస్తికి జై. అంతకనే గెలి.